ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐలో విద్యార్థులు చేరేందుకు ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని పారిశ్రామిక శిక్షణ సంస్థ తెనాలి ప్రిన్సిపల్ రావిచిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఐలో వివిధ ట్రేడ్లలో శిక్షణ పొందేందుకు విద్యార్థులు ITI.AP.GOV.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని 20వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని తెనాలి పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రిన్సిపల్ రావిచిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఐటీఐలో 70%, ప్రైవేట్ ఐటీఐలో 100% ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు గవర్నమెంట్ ఐటీఎంలో 23 నుండి 25 తేదీ వరకు కౌన్సిలింగ్ ఉంటుందని, అదే ప్రైవేట్ ఐటీఐలో 26, 27 తేదీల్లో కౌన్సిలింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గుంటూరు జిల్లా నందు గవర్నమెంట్ ఐటీఐ మరియు ప్రైవేట్ ఐటీఐ నందు అడ్మిషన్ వరకు డేటు యాక్షన్ చేయడం జరిగినది. డ్యూ టు ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో AITT జూలై 17 తారీఖు నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దానివలన ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ డేట్ కూడా 20వ తారీఖు దాకా గడువు పెంచడం జరిగింది. మీరు అందరూ గమనించవలసింది, మీరు ఎవరైతే అప్లికేషన్ అయితే ఆన్లైన్లో చేసుకోగలిసిన వాళ్ళు ఈ నెల 27/7/25 వరకు మీరు చేసుకోవడానికి గడువు ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ ఐటీఐలో 2, అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలు 10 కాలేజీలు ఉన్నాయి. వీటన్నిటి కూడా ప్రైవేట్ కాలేజీలో అయితే 100% ఖాళీలు ఉన్నాయి. అదే గవర్నమెంట్ ఐటీలో అయితే 70% ఖాళీలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది, అన్ని ట్రేడుల్లోనూ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, మోటార్ మెకానిక్, డ్రాఫ్ట్స్మెన్, సివిల్ 1 ఇయర్ కోర్సులు అయితే వెల్డర్ అండ్ డీజిల్ మెకానిక్లో కూడా ఖాళీ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీరు అప్లై చేసుకుని కౌన్సిలింగ్ మాత్రం 23వ తారీఖు మరియు 24, 25 3 రోజులు కౌన్సిలింగ్ జరుగుతుంది. మీరు మస్ట్ అండ్ షుడ్గా 23వ తారీఖు అటెండ్ కావాల్సి వస్తుంది. ఒకవేళ ఆ రోజు కనుక రిజర్వేషన్ కేటగిరీ ఫిల్ చేసినట్టయితే తర్వాత మరుసటి రోజు జనరల్ పూల్ క్యాడర్లో మిగిలిన వాళ్ళందరూ కూడా ఫిల్ చేయడానికి ఆస్కారం ఉంది.